మా పరిగి నియోజకవర్గం వికారాబాద్ జిల్లాకు విచ్చేసి దాస్యా నాయక్ తాండ లోపల అంబేద్కర్ విగ్రహావిష్కరణ పేరుతో టోటల్గా రాజకీయ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రైట్ ఫ్రమ్ పరిగి నియోజకవర్గం ఎంటర్ అయినప్పటి నుంచి కూడా కొన్ని పల్లెల్లో జెండాలు ఎగరేయడం, అదేవిధంగా ప్రభుత్వ అనుమతి లేకుండా, పోలీస్ పర్మిషన్ లేకుండా ఈ యొక్క సభాస్థలి దగ్గరకు వచ్చి ఒక్క మాట అంబేద్కర్ గురించి మాట్లాడితే 99 మాటలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి, నా గురించి ఆ యొక్క సభాస్థలి దగ్గర మాట్లాడడం అనేది బాధ్యత రాహిత్యం. నిజంగా రాజకీయంగా నువ్వు మాట్లాడాలంటే కేటీఆర్ నీ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకొని రా, పరిగికి రా. నా ఊరు శివారెడ్డిపల్లి అని చెప్పి పేరు తీసుకొని మాట్లాడినావు. నా శివారెడ్డిపల్లికి రా, చర్చకు రా, నేను సిద్ధంగా ఉన్నా. నా దగ్గర ప్రభుత్వం నుంచి ఆర్టీఐ నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. నువ్వు కూడా అప్లై చేయి. మీ గవర్నమెంట్ లోపల రుణమాఫీ కింద శివారెడ్డిపల్లి పరిగి కాన్స్టిట్యున్సీకి రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేకు ఎంత మాఫ్ అయిందని అడిగినావు కదా. నువ్వు ఆర్టీఐ కింద మీ గవర్నమెంట్లో ఎంత మాఫ్ అయింది, మా గవర్నమెంట్లో ఎంత మాఫ్ అయింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్నది నువ్వు అప్లై చేయి. ఆ సమాచారం తీసుకొని మా శివారెడ్డిపల్లి గ్రామానికి రా, అప్పుడు చర్చిద్దాం. మీ ప్రభుత్వంలో ఎంత రుణమాఫీ అయింది శివారెడ్డిపల్లి గ్రామానికి, మా పరిగి నియోజకవర్గానికి, మీ గవర్నమెంట్లో 10 ఏళ్ల కాలంలో ఎంత మాఫ్ అయింది కూడా చర్చకు సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన అన్న విషయాన్ని తెలియజేస్తూ, ముఖ్యంగా తను ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే, ఒకవైపేమో హెచ్ఎండిఏకు సంబంధించినటువంటి 55 కోట్ల రూపాయల కుంభకోణం, విదేశాలకు తన మిత్రుడైనటువంటి గోపి, గ్రీన్కో గోపికి విదేశాలకు ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ లేదు, అదేవిధంగా ఫేమా నిబంధనలు ఉల్లంఘించిండు. ఒకవైపు నుంచి ఏసీబీ విచారణ, మరోవైపు నుంచి ఈడీ విచారణ కొనసాగుతున్న సందర్భం లోపల దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు. వాళ్ళ నాయన కేసీఆర్ మీద కాళేశ్వరం కుంభకోణం పైన ఘోష్ కమిటీ విచారణ జరుగుతుంది. చీఫ్ ఇంజనీర్లను అందరినీ కూడా పిలిచి విచారణ చేస్తున్నారు. ఒకవైపు వాళ్ళ బావ కూడా ఇరిగేషన్ మినిస్టర్ ఉండే హరీష్ రావు, ఆయన పైన కూడా విచారణ కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయం లోపల వాళ్ళ చెల్లె మీద ఆల్రెడీ లిక్కర్ కుంభకోణం లోపల జైల్లో, తిహార్ జైల్లో ఉండి ఈ మధ్య కాలంలోనే బయటకు వచ్చింది. ఈ విధంగా నీ కుటుంబం అంతా కూడా ఈరోజు తీవ్రమైనటువంటి నేరారోపణలకు గావించబడి ఎప్పుడెప్పుడు ఎవరు జైలుకి వెళ్తారో కూడా తెలియని పరిస్థితి లోపల నువ్వు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని లాటరీ ముఖ్యమంత్రి అని చెప్పి అంటున్నావు. నువ్వు, మీ నాయన, మీ బావ, మీ చెల్లె, మీరు లాటరీ. మా యొక్క నాయకురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి మేము 2004లో అధికారానికి రాకముందే కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టినాం. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి అధికారంలోకి రాకముందే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టినాం. అప్పుడు మీ బావ హరీష్ రావు ఎమ్మెల్యే కూడా కాదు. ఆ రోజు ప్రభుత్వం రాగానే తను మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగింది కామన్ మినిమం ప్రోగ్రాం ప్రకారం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చే సందర్భంలో కూడా అసలు మీ నాయన కేసీఆర్ పార్లమెంట్లో లేడు. మిత్రపక్షాలను, యూపీఏ భాగస్వామ్య పక్షాలను ఒప్పించి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. దాన్ని మీ నాయన శాసనసభలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒప్పుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత నువ్వు, మీ నాయన కేసీఆర్, మీ బావ హరీష్ రావు, మీ చెల్లె కవిత, నీ కొడుకు హిమాంశు, మీ చుట్టాలందరూ కూడా కలిసి సోనియా గాంధీ గారు కాళ్ళు మొక్కి వచ్చారు. అన్ని సోషల్ మీడియాలో, అన్ని టీవీ ఛానళ్ళలో అది ప్రసారం అయింది. మరి అవన్నీ మర్చిపోయి కాంగ్రెస్ పార్టీని, మా నాయకుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని లాటరీ ముఖ్యమంత్రి అని ఎట్లా అంటున్నావు? నీలాగా విదేశాల నుంచి రాలే మా ముఖ్యమంత్రి. ఆడ కేకే మహేందర్ రెడ్డిని అసలు సిసలైన తెలంగాణవాది, ఆయనకు టికెట్ ఇవ్వాలి మీ నాయన. కానీ విదేశాల నుంచి రాగానే ఆయన టికెట్ ఇవ్వకుండా నీకు దొంగదారిన టికెట్ ఇచ్చిండు. ఆయన ఓడిపోయింది ఇండిపెండెంట్ గా కేవలం కొన్ని 100 ఓట్లతో ఓడిపోయిండు. 1000 ఓట్లు కూడా కావు, 100 ఓట్లతో కేకే మహేందర్ రెడ్డి ఓడిపోవడం జరిగింది. మరి అలాంటి నువ్వు
ఈరోజు మా పైన అభియోగాలు మోపుతున్నావు. నా నియోజకవర్గానికి చెప్తున్నా, పరిగి నియోజకవర్గానికి గతంలో శాసనసభలో నీ ముందే కేటీఆర్ హరీష్ రావు ముందు నేను చెప్పిన 300 కోట్ల రూపాయలు రుణమాఫీ అయిందని పుస్తకాలు కూడా పెట్టుకొని ఆ పుస్తకాల కాపీలను కూడా ఈ గాంధీ భవన్ ప్రెస్ మీట్లో చెప్పిన, అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు మీరు సపోర్ట్ చేయకుండా ఉండి 2 రోజుల కింద పరిగికి అంబేద్కర్ గారి పేరు పెట్టుకొని అక్కడికి వచ్చి అంబేద్కర్ గారు కాంగ్రెస్ పార్టీ, అంబేద్కర్ గారు అంటే పెద్ద గౌరవం, అంబేద్కర్ గారి గురించి ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీలో కానీ కాంగ్రెస్ భావజాలం ఉన్న వాళ్ళందరం కూడా మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా అంబేద్కర్ గారి ఎప్పుడు కూడా మేము వారి యొక్క కృషికి వారికి రాజ్యాంగం రాసే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పించింది. మరి నువ్వు ఈరోజు ఆ పేరు చెప్పుకొని ఈరోజు మోసం చేసే విధంగా నువ్వు ప్రకటనలు చేస్తున్నావు. ఒకసారి నువ్వు ఆలోచన చేస్తే నువ్వు కొన్ని ఊర్లలోనే అయ్యింది రుణమాఫీ, అంతటా కాలేదన్నావు. మా యొక్క ప్రణాళికనే అది. మేమేం చేసినామంటే మేము ఫస్ట్ వరకు మేము ఎక్స్టెన్షన్ చేసినాం డేట్. ఎందుకు ఎక్స్టెన్షన్ చేసినామంటే చాలా మటుకు మాకు విజ్ఞాపన పత్రాలు వచ్చినాయి. ఎవరైతే గ్రామ సభలో కూడా మొదటి గ్రామ సభలో దరఖాస్తు చేసుకోలేదో రెండో గ్రామ సభలో అప్లికేషన్ పెట్టుకోమన్నాం. ఆ రెండో గ్రామ సభలు కూడా లేకుంటే ఎండిఓ కార్యాలయాల్లో పెట్టుకోవడానికి 1వ తారీఖు వరకు, ఈరోజు 3వ తారీఖు 1వ తారీఖు వరకు ఎక్స్టెన్షన్ చేసినాం. మరి అలాంటి సందర్భంలో మేము 26 జనవరికి ప్రోగ్రాం లాంచ్ చేస్తామని చెప్పి గతంలోనే ప్రకటన ఇచ్చినాం. మరి ఏ విధంగా చేయాలన్న ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిన్న పల్లెలను సెలెక్ట్ చేసి కేవలం 1000 జనాభా 1500 జనాభా ఉన్నటువంటి గ్రామాలను సెలెక్ట్ చేసి అక్కడ అన్ని ఇచ్చే కార్యక్రమం పెట్టినాం. ఉదాహరణకు నా శివారెడ్డిపల్లి గ్రామానికి ఎంతమంది అయితే రుణాలు తీసుకున్నారో, ఎంతమంది అప్లికేషన్లు బ్యాంకులలో పెండింగ్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేసేసినాం. 1 కాదు 2 కాదు, మా యొక్క శివారెడ్డిపల్లి గ్రామానికి దగ్గర మేము చేసినటువంటి రుణమాఫీ 1,66,00,000 రూపాయలు చేసినాం. చిన్న గ్రామం మాది, 1200 ఓట్లు ఉంటాయి. 1,66,00,000. ఇది గవర్నమెంట్ స్టాటిస్టిక్స్, ప్రైవేట్ కాదు. నువ్వు ఆర్టీఐ కింద దరఖాస్తు చెయ్యి, నీకు అదే రిపోర్ట్ వస్తుంది. మరి మీ గవర్నమెంట్ లోపల మీరు 18లో అధికారంలో రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పి ఒక 2 ఏళ్ల తర్వాత స్టార్ట్ చేసి చారాన వేస్తూ అస్సలు చారాన ఎగ్గొట్టిరు. మీది అసలు రుణమాఫీ కాదు, మీది వడ్డీ మాఫీ పథకం. మా గ్రామానికి వచ్చింది 25 లక్షల రూపాయలు వచ్చి ఉంటాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల 25 లక్షల రూపాయలు రుణమాఫీ లోపల మా గ్రామానికి వచ్చినాయి. మా సర్పంచ్ను మా ఎంపీటీసీని కూర్చోబెట్టుకొని నిన్న, మా శివారెడ్డిపల్లి గ్రామ ఎంపీటీసీని కూర్చోబెట్టుకొని నిన్న ప్రెస్ మీట్ పెట్టినా పరిగిలా. మరి నువ్వు ఏ విధంగా అసత్యాలు చెప్తున్నావు అనేది ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో మళ్ళొకసారి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీరు చేసినటువంటి రుణమాఫీ మా మండలానికి, దోమ మండలానికి చెప్తున్నా, 47 కోట్ల రూపాయలు మీరు రుణమాఫీ చేస్తే మేము 1 సంవత్సరంలోనే 67 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. మీరు ఇది వాయిదాల పద్ధతిలో 3 ఏళ్లలో వేసారు. 3 ఏళ్లలో మీరు 47 కోట్లు వేస్తే మేము 1 సంవత్సరంలోనే 67 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. నేను ఏది చెప్పినా సాక్ష్యాధారాలతో చెప్తున్నా. కేటీఆర్ నువ్వు చెప్పినావు, నువ్వు అబద్ధాలు చెప్తే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అన్నావు, శాశ్వతంగా రాజకీయాల నుంచి తొలగిపోతా అని చెప్పినావు. నీ మాట కట్టుబడి ఉండు. శివారెడ్డిపల్లికి వస్తా అన్నావు, ముఖ్యమంత్రి గ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లికి వస్తా అన్నావు. నువ్వు మొట్టమొదట మా ఊరికి రా, మా నియోజకవర్గానికి వచ్చినావు 2 రోజుల కింద. శివారెడ్డిపల్లికి రా, ఆర్టీఐ కింద దరఖాస్తు చేసి దరఖాస్తు వివరాలు తీసుకొని రా. నువ్వు దగ్గర 60% ఎగ్గొట్టినావు. మీ గవర్నమెంట్ లోపల మా యొక్క దోమ మండలం ఎగ్జాంపుల్ తీసుకుంటే 60% మందికి రాలేదు. వివిధ కారణాల చేత 60% మందికి రాని ఇన్ఫర్మేషన్ కూడా నేను మా యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రభాకర్ నుంచి తీసుకున్నా. కావాలంటే మీ నాయకులకు చెప్పి తీసుకో, ఇట్లాంటి రిపోర్ట్ ప్రభాకర్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైనా ఇస్తారు, కంప్యూటర్ ప్రింట్అవుట్ తీసి ఇస్తాడు. ఈ రిపోర్ట్లో ఉన్న డాటా ప్రకారమే మీరు 47 కోట్లు ఇచ్చారు. మరి ఎగ్గొట్టింది 60% ఉంది. 130 కోట్ల రూపాయలకు 47 కోట్లే ఇచ్చారు. ఇది ఒక మొత్తం కూడా ఇది అఫీషియల్ డాక్యుమెంట్. అదేవిధంగా మీరు ఏదైతే మా గవర్నమెంట్ గురించి చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాం. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర మేము ఈ 1 సంవత్సరంలోనే 72,000 కోట్ల రూపాయలు వివిధ పథకాలకు, రైతాంగానికి సంబంధించినటువంటి పథకాలన్నిటి కూడా కలిపి రైతు పక్షపాత అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 72,000 కోట్ల రూపాయలు
మేము ఇప్పటి వరకు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా దాంట్లో 23,000 కోట్ల రూపాయలు కేవలం రుణమాఫీ పథకానికే మాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా పథకం కింద ఎవరైతే భూమి లేని దళితులు, గిరిజనులు, పేద వర్గాల వాళ్ళు, బీసీలు ఉంటారో వాళ్ళందరికీ కూడా 12,000 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి ఇవ్వడానికి మేము ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి మండలంలో ఒక గ్రామానికి అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ గ్రామంలో రుణమాఫీ చేసినాం, ఆ గ్రామంలో 100% రేషన్ కార్డులు ఇచ్చినాం, ఆ గ్రామంలో రైతు భరోసా కింద ఎన్ని ఎకరాల భూమి వ్యవసాయ యోగ్యమైతే అన్ని ఎకరాలకు 12,000 చొప్పున ఇచ్చినాం. ఒకవేళ రైతు పంట వేయకపోయినా వచ్చే సంవత్సరం పంట వేయొచ్చు, ఈసారి కాలం బాగలేకపోవచ్చు. కాబట్టి అట్లాంటి వాళ్ళకు కూడా వ్యవసాయ యోగ్యమైన భూములకు వేసినాం. మీలాగా గుట్టలకు, రైస్ మిల్లులకు, మైనింగ్ పరిశ్రమలకు వాటికి మాత్రం మేము వేయలేదన్న విషయాన్ని 20,000 కోట్లు ప్రజాధనాన్ని మీరు దుర్వినియోగం చేసిర్రు. మేము మాత్రం అట్లా చేయకుండా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు కూడా వేసినాం. అన్లిమిటెడ్ గా ఎన్ని ఎకరాలు ఉన్నా సరే రైతే అనే ఉద్దేశంతో వేసినాం. భూమి లేని నిరుపేదలకు కూడా 12,000 రూపాయల చొప్పున ఇప్పుడు 6,000 రూపాయలు, ఇంకొక 6,000 రూపాయలు ఇంకా 6 నెలల తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మేము చేస్తూ ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా 10,000 కోట్ల రూపాయలు మేము రైతు భరోసా మరియు ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పథకాల కింద రైతు కూలీల ఖాతాలకు నేరుగా జమ అయ్యే విధంగా ఈ డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మిగతా గ్రామాలకు తొందరలోనే. బహుశా నేను అనుకుంటే ఒక 10 రోజులలో 15 రోజుల్లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆ అధికారులు అకౌంట్స్ అన్ని కూడా ఫ్రీజ్ చేసి పెట్టినారు. కేవలం కరెక్ట్ దానికి సంబంధించిన ఆదేశాలు రాగానే ఈ 10-15 రోజులలో ఈ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మొత్తం 45,000 కోట్ల రూపాయలకి, అంటే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లను ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ బడ్జెట్ సమావేశాలు కేంద్రంలో స్టార్ట్ అయినాయి, రాష్ట్రంలో కూడా ఎనీ టైం మనకు రేపు శాసనసభ సమావేశాలు ఉన్నాయి. రేపు బీసీ కులగణన పైన, ఎస్సీ వర్గీకరణ పైన చర్చ జరుగుతుంది. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఫుల్ సెషన్ జరగబోతుంది. ఆ ఫుల్ సెషన్ లోపల మళ్ళీ కొత్త బడ్జెట్ రాగానే ఇంకొక 3,500 ఇండ్లు వస్తున్నాయి మాకు. అంటే ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గానికి 7,000 ఇండ్లు వస్తున్నాయి. అంటే 3,500 ఇంటూ 5 సంవత్సరాల కింద పెట్టుకున్నా సరే 17,500 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు. ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు, బీసీలు అయితే 5 లక్షలు ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని, దాంట్లో కూడా పార్టీలకు అతీతంగా పేదవాళ్ళందరూ కూడా ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. పేద వర్గాల గురించి కూడా మేము సమగ్ర సర్వే చేసినాం, అప్లికేషన్స్ తీసుకున్నాం. దాన్ని 360 డిగ్రీ సాఫ్ట్వేర్ కింద కన్వర్షన్ చేసి సమాజంలో అట్టడుగు వర్గాల వాళ్ళు ఎవరున్నారు, ముఖ్యంగా వితంతువులు, భర్త చనిపోయి దిక్కుతోచని పరిస్థితి లోపల మహిళలు ఉంటారు. తల్లిగారింటికి పోవాలంటే ఏమైనా అవమానం అవుతుందేమో అని, అదేవిధంగా మెట్టినింటి దగ్గర ఉంటే కూడా బంధువులు ఏమైనా అంటారో కానీ అభద్రతా వాతావరణం ఉండే మహిళల గురించి మొట్టమొదట మేము ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇండ్లు మొట్టమొదట వాళ్ళకి ఇస్తాం. ఆ తర్వాత గుడిసెలో ఉండేవాళ్ళు, రేకుల ఇంట్లో ఉండేవాళ్ళు, బండల ఇళ్లలో ఉండేవాళ్ళు, అదేవిధంగా ఎవరైతే పెంకుటిళ్లలో ఉంటారో వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టిస్తాం. ఈ విధంగా మేము దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి కూడా ప్రతి సంవత్సరం 3,500 ఇండ్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసినాం. మరి నేను అడుగుతున్న కేటీఆర్, మా పరిగి నియోజకవర్గంలో కానీ, మా రంగారెడ్డి జిల్లాలో కానీ, వికారాబాద్ జిల్లా కానీ ఒక్కటంటే ఒక్క ఇల్లు మీరు కట్టలేదే, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదే, ఒక్క పేద రైతుకి ఎవరికైనా సరే మీరు 12,000 రూపాయలు ఎప్పుడైనా ఇచ్చిర్రా? అదేవిధంగా భూమి లేని దళితులకు 12,000 రూపాయలు ఎవరికైనా ఇచ్చిర్రా? మేము ఇచ్చినాం, ఇయ్యబోతున్నాం. ఈ వారం 15 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగం యొక్క ఖాతాలలో, రైతు కూలీల ఖాతాలో ఈ డబ్బులు జమ చేయడం జరుగుతుంది. అది దానికి సంబంధించిన గణాంకాల సేకరణ జరుగుతుంది. ఎందుకంటే మేము లాస్ట్ డేట్ ఏదైతే ఉండేనో ఆ లాస్ట్ డేట్ ని ఫస్ట్ వరకు ఎక్స్టెండ్ చేసినందు మూలంగా అధికారులు ఈ యొక్క సమాచారాన్ని మొత్తం కూడా అప్లికేషన్స్ అంతా కూడా స్క్రూటినీ చేస్తున్నారు. అందుగురించి ఆలస్యమైంది తప్ప వేరే విషయం కాదు. డబ్బులు రెడీగా ఉన్నాయి. ఎనీ టైం అధికారులు వివరాలన్నీ కూడా మొత్తం కేటగిరీ వైజ్ గా తయారు చేసి ఇస్తున్నారు. ఇవ్వగానే ప్రభుత్వం శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ, ముఖ్యంగా కేటీఆర్ చెప్తున్నాం, నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా సోషల్ మీడియా 1000 మందిని నువ్వు హైర్ చేసుకున్నావని నేను అసెంబ్లీలో చెప్పినా. 1000 మంది నువ్వు సోషల్ మీడియా పెట్టుకొని సింగపూర్లోను, దుబాయ్లోను వివిధ ప్రదేశాల్లో పెట్టి మా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని, మా ముఖ్యమంత్రిని అప్రతిష్ట పాలు చేయాలని నువ్వు ఏదైతే కుట్రలు పంతున్నావో ఆ కుట్రలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. మీకు పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది. అందుగురించే గాడిది గుడ్డు అంటారు మీ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు. అయినా మీకు సిగ్గు లేదు. మీరు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసి ఆ యొక్క మన పార్లమెంట్ ఎన్నికల లోపల
బీజేపీ పార్టీకి 8 సీట్లు రావడానికి కారణం మీరు మొత్తం పార్టీని కూడా ఆ పార్టీకి మీరు సరెండర్ చేశారు. మీ కంపెనీ మీకు సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లు కూడా ఏ పోలింగ్ స్టేషన్ ముంగల కూడా గతం లోపల 3 పార్టీల ఏజెంట్లు ఉంటున్నారు. నేను ఎక్కడ తిరిగినా సరే మా పార్లమెంట్ లోపల చేవెళ్ల పార్లమెంట్ నేను కో ఇన్ఛార్జిగా ఉన్నాను. నేను ఎక్కడ తిరిగినా సరే అక్కడ 2 పార్టీలు కనబడ్డాయి, కాంగ్రెస్ బీజేపీ. మరి బీఆర్ఎస్ ఎటుపోయిందంటే బీఆర్ఎస్ అమ్ముడు పోయింది, బీజేపీకి అమ్ముడు పోయింది అన్న విషయం ఎక్కడ పోయినా సరే ప్రతి బూత్ దగ్గర చర్చ జరిగింది. మరి నువ్వు ఈరోజు ఒక ప్రోగ్రామ్ అని పెట్టుకొని నువ్వు అంబేద్కర్ గారి మీద వచ్చి మాట్లాడితే స్వాగతిస్తాం, అంబేద్కర్ గారు చేసినటువంటి సేవల గురించి మాట్లాడితే స్వాగతిస్తాం, అంబేద్కర్ గారు ఆలోచన విధానం మూలంగానే సోనియా గాంధీ గారు చిన్న రాష్ట్రాలు ఇచ్చిందని మాట్లాడితే స్వాగతిస్తాం. కానీ నువ్వు అంబేద్కర్ గారి పేరు ఒక్క నిమిషం మాట్లాడి మొత్తం సమయం అంతా కూడా కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి, రేవంత్ రెడ్డి గారిని తిట్టడానికి నువ్వు ఉపయోగించుకున్నావు. ఇది నీ బాధ్యత రాహిత్యం. ప్రజలు నిన్ను కూడా గమనిస్తారు. నిజంగా నీకు దమ్ముంటే ఒక రాజకీయ వేదిక పెట్టి మాట్లాడు. లగచర్ల గురించి మాట్లాడినావు. లగచర్ల పరిశ్రమలు పెట్టొద్దా? మేము మా ప్రాంతానికి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వద్దా? ఇంతకుముందేమో మా ముఖ్యమంత్రి అల్లుడు అక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టడానికి లగచర్లకు సేకరణ చేస్తున్నానని చెప్పిన సత్యనారాయణ రెడ్డి అని చెప్పి నేను చెప్పిన పరిగి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా. సత్యనారాయణ రెడ్డి పేరు మీద దరఖాస్తు ఇప్పుడున్నా, రేపున్నా, ఎల్లుండున్నా. ఆ మాటకు నువ్వు జవాబు చెప్పకుండా శాసనసభ సమావేశాల్లో ప్లేట్ ఫిరాయించి అదాని గురించి సేకరిస్తున్నాని చెప్పి ప్లేట్ ఫిరాయించి నువ్వు బట్ట కాల్చి మీదేస్తున్నావు. ఒక కాన్స్పిరసీ థీరీ లోపల ఏంటంటే ఒక బురజ తీసి ఇట్లా ముఖం మీద వేస్తే అది తుడుచుకోవాలి. ఆ తుడుచుకునే టైం లోపల ప్రచార మాధ్యమాల్లో వెళ్ళిపోతుంటుంది మెసేజ్, ఒకరి నుంచి ఒకరికి వాట్సాప్ వెళ్ళిపోతుంటది. ఆ విధంగా నువ్వు చేస్తున్నావు. కానీ నిజం నిర్భయంగా ఉంటది. ప్రజలందరూ కూడా గమనించే మీకు అపోజిషన్ పార్టీలో కూర్చోబెట్టారు. ఇప్పటికంటే సరే వాస్తవాలను గ్రహించి వాస్తవిక డాటాను నువ్వు ఆర్టీఐ కింద తీసుకో. అప్పుడు నేను నమ్ముతారు తప్ప నువ్వు అబద్ధాలు చెప్తే ఎవరు నమ్మరు. ఇప్పుడైనా సరే ఓపెన్ గా మా గాంధీ భవన్ నుంచి నేను ఛాలెంజ్ చేస్తున్నా. గోపి అని డైరెక్టర్ అగ్రికల్చర్ ఉన్నాడు, నువ్వు ఆయన దగ్గర పోయి దరఖాస్తు పెట్టుకో. ఈ రోజు నీకు కేవలం 2-3 రోజులు ఇస్తాడు. ఇదంతా కూడా కంప్యూటరైజ్ రెడీమేడ్ డాటా. మీ గవర్నమెంట్ లోపల రుణమాఫీ ఎంత చేసిర్రు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ, మా కాన్స్టిట్యున్సీకి వచ్చినావు కాబట్టి పరిగికి తీసుకో. మా శివరెడ్డిపల్లి సొంత గ్రామం గురించి మాట్లాడినావు కాబట్టి మా గ్రామం తీసుకో. ముఖ్యమంత్రి గ్రామం గురించి మాట్లాడు కొండరెడ్డిపల్లి కాబట్టి కొండరెడ్డిపల్లి గురించి తీసుకో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 15 ఆగస్టు లోపల మేము రుణమాఫీ చేసినాం. నా నియోజకవర్గానికి 300 కోట్లు చేసినాం. నువ్వు చెప్పు, పరిగి నియోజకవర్గానికి ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకొని ఎంత రుణమాఫీ చేసినామని చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు మేము 100 కోట్లు ఇప్పుడు రైతు భరోసా కింద అయిపోతున్నాం. పరిగి నియోజకవర్గానికి 100 కోట్లు. పరిగి నియోజకవర్గం అంటే మా వికారాబాద్ జిల్లాకు దగ్గర 350 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఇది మొదటి విడత. ఇంకా 6 నెలలు అయిపోతే ఇంకో 350 కోట్లు వస్తాయి. 700 కోట్లు ఆల్రెడీ మా నియోజకవర్గానికి 1000 కోట్ల రూపాయలు రుణమాఫీ అయింది. అంటే 1750 కోట్లు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 1947 నుంచి ఈ రోజు 25 వరకు కూడా ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున రైతాంగానికి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాత అయి ఉండి ఇంత పెద్ద ఎత్తున పథకాలు తయారు చేసి ఇస్తుంటే ఇప్పుడు రాబోయేటటువంటి జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఒక్క జిల్లా పరిషత్ కూడా గెలిచే సూచనలు లేవు. కాబట్టి ముందే బట్టగాల్సి మీదేసే కార్యక్రమాన్ని ఈ యొక్క కేటీఆర్ చేస్తున్నాడు. ప్రజలు ఎవరు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు. అదేవిధంగా మళ్ళొకసారి కూడా చెప్తున్నా, కేటీఆర్ నువ్వు ఈ విధంగా అబద్ధాలు చేస్తే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో తిరగనియరని కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా.